మన దేశంలో ఇప్పటి వరకు క్రిమినల్ నేరాలు ఇతరత్ర కేసుల్లో చిన్న పిల్లల సాక్ష్యాలను అంటే 12 ఏళ్లలోపు చిన్న పిల్లల సాక్ష్యాలను కోర్టులు పరిగణలోకి తీసుకోవడం లేదు. చిన్నారులు ఎవరో చెప్పిన మాటలను అత్యంత నమ్మకంగా విశ్వసిస్తారనే భావన ఉండడంతో వారి సాక్ష్యాలను కోర్టులు పరిగణలోకి తీసుకోవు. కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ కేసులో సుప్రీంకోర్టు చిన్నపిల్లల సాక్ష్యం కూడా చెల్లుతుందని స్పష్టం చేసింది. ఓ కేసుకు సంబంధించిన ఓ చిన్నారి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తగిన తీర్పు కూడా ఇచ్చింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను రోజు చిత్రహింసలకు గురి చేసేవాడు. ఆమె కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నా నిత్యం డబ్బులు ఇవ్వమని వేధించేవాడు. ఈ క్రమంలో ఓ రోజు భార్య భర్తల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఆ గొడవలో ఇంట్లోని రోకలి బండతో భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. ఇది జరిగి 2 ఏళ్లైనా సరైన సాక్ష్యం లేదని పోలీసులు కోర్టుకు తేల్చి చెప్పారు. దీంతో దిగువ కోర్టు నిందితుడిని వదిలివేసింది. అయితే భార్య తాలూకు కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వీరి 7 ఏళ్ల కుమార్తె ఇచ్చిన వాంగ్మూలాన్ని సుప్రీంకోర్టు రికార్డ్ చేసింది. తన తల్లిని తన తండ్రి రోకలి బండతో కొట్టడంతోనే ఆమె చనిపోయిందని ఆ చిన్నపిల్ల సాక్ష్యం చెప్పింది. దీనిని పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి కఠినమైన జీవిత ఖైదును విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా చిన్నారుల సాక్ష్యాన్ని కీలక కేసుల్లో పరిగణలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే వారు చెబుతున్న సాక్ష్యం కీలకమైనప్పుడు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని, వేరే వ్యక్తులు వారిని ప్రభావితం చేశారో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయాలని దిగువ కోర్టులకు సూచించింది.